నవ్వుల చిన్నారి, బుడిబుడి అడుగుల బుజ్జాయి, బోసి నవ్వులతో అందరి హృదయాలను గెలుచుకున్న బంగారు తండ్రి, జర్మనీలో నివసిస్తున్న అఖిల ధర్మతేజ దంపతుల గార్ల తనయుడు ముద్దుల చిన్నారి శ్రీరామ్ కియాన్ తేజ్ జన్మదిన వేడుకలు ఆనందోత్సవాల మధ్య జరుగుతున్నాయి. ఈ సందర్భంగా చిన్నారి కియాన్ తేజ్ కు తాతమ్మ ప్రమిళాదేవి, తల్లిదండ్రులు అఖిల ధర్మతేజ, నానమ్మ తాతయ్యలు గీతా శ్రీనివాస్ డైమండ్, అమ్మమ్మ తాతయ్యలు జయశ్రీ విజయ్ కుమార్, న్యూజిలాండ్ లో ఉంటున్న అత్తామామలు కావ్య పృథ్వీరాజ్, వారి పిల్లలు దర్శిని బృందశ్రీ, కెనడాలో ఉంటున్న అత్తామామలు ఇంటర్నేషనల్ చెస్ ట్రైనర్ దివ్యశ్రీ వరుణ్ కుమార్, అలాగే కెనడాలో ఉంటున్న మేనమామ అనిరుద్ ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, లయన్స్ క్లబ్ సభ్యులు, వాసవి క్లబ్ సభ్యులు, ఇంపాక్ట్ సభ్యులు, డైమండ్ స్వీట్స్ అండ్ బేకరీ సిబ్బంది చిన్నారి కియాన్ తేజ్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారి కియాన్ తేజ్ నిండు నూరేళ్లు ఆయుర్ ఆరోగ్యాలతో, అంతులేని ఆనందంతో, సుఖ సంతోషాలతో, భాగ్యాల దిల్లాలని ఆ భగవంతుని ఆశీస్సులు, అనుగ్రహం ఎల్లవేళలా చిన్నారి కియాన్ తేజపై ఉండాలని, చదువులో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ జీవితంలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముద్దుల చిన్నారి శ్రీరామ్ కియాన్ తేజ్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే కియాన్ తేజ్. వనిత క్లబ్ అంటే మహిళలతో ఉన్నటువంటి ఒక సంస్థ. దానికి అధ్యక్షులు సుజాత గారు, రామేశ్వర్, వీళ్ళకి మన ఆవాసం తరఫున మరోసారి స్వాగతం సుస్వాగతం చెప్తూ చిరంజీవి శ్రీరామ్ పుట్టినరోజు సందర్భంగా వారికి మన ఆవాసం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వారి భావి జీవితం బాగుండాలి, ఆయురారోగ్యాలతో విలసిల్లాలని కోరుకుంటూ వారికి కూడా పెరిగి పెద్దయి మంచిగా చదువుకొని ఉన్నత విద్యావంతులై సమాజానికి సేవ చేయాలని, అలాగే వాళ్ళ తల్లిదండ్రులకి ఈ దేశానికి పేరు తీసుకురావాలని ఆశిస్తున్నాం. అలాగే ఇక్కడిగా వాళ్ళ పుట్టినరోజు జరుపుకోవడం మనందరికీ కూడా ఆనందదాయకం, శుభదినము. ఈ సందర్భంగా మా విద్యార్థులు వారికి శ్రీరామ్ పుట్టినరోజు చెప్పండి మీరు అందరూ ఒకసారి. జన్మదినమిదం ఐప్రియాసకే, జన్మదినమిదం ఐప్రియాసకే, శంకనోతు తే సర్వదా బుధం, శంకనోతు తే సర్వదా బుధం. ప్రార్థయామహే భవశతాయుషి, ప్రార్థయామహే భవశతాయుషి. ఈశ్వరः సదా త్వాం చ రక్షతు, ఈశ్వరः సదా త్వాం చ రక్షతు. పుణ్యకర్మణాం కీర్తిమర్జయ, పుణ్యకర్మణాం కీర్తిమర్జయ. జీవనం సదా త్వాం రక్షతు, జీవనం సదా త్వాం రక్షతు. పుట్టినరోజు శుభాకాంక్షలు శ్రీరామ్ తమ్ముడు. नाच का आगाज, नाच का आगाज, एक, दो, तीन, चार, पाँच, छः, सात, आठ, नौ, 10. जटरा आगाज, जटरा आगाज, एक, दो, तीन, चार, पाँच, छः, एक, दो, तीन, चार, पाँच, छः, सात, आठ, 10. विशेष प्रयोग, 2, 3, 4, 5. గీట్ వారి దత్తత తీసుకొని చదివిస్తున్నారు 2009వ సంవత్సరం నుంచి. మనకు అంటే మాట తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా వారు మనకు ఒక విద్యార్థులు దత్తత తీసుకొని చదివిస్తున్నారు. వారికి మన ఆవాసం కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ఎంతోమందితో మన ఆవాసానికి వారి సహాయ సహకారాలు అందజేస్తున్నారు. చూస్తున్నాం, మొన్న కూడా మనం పుట్టినరోజు జరుపుకున్నాం. మ్యారేజ్ చేసి కానివ్వండి, పుట్టినరోజు కానివ్వండి, మిగతా ఏమైనా విశేష కార్యక్రమాలు ఉన్నప్పుడు వారందరినీ తీసుకొచ్చి మన దగ్గర కార్యక్రమం చేస్తుండ్రు. అలాగే వాళ్ళ అమ్మాయి కూడా మనకు వివిధ సంవత్సరాల్లో మనకు
డబ్బును అందజేయడం విరాళాన్ని అందజేయడం జరిగింది. వారికి ఆ భగవంతుడు ఎల్లప్పుడూ ఆయురారోగ్య ఐశ్వర్యాలను అందించాలని మనస్ఫూర్తిగా మనందరం కోరుకుంటున్నాం. కానీ పేపర్లు కానీ ఇవ్వము. ప్రతి సంవత్సరం 20 మంది 25 మంది కానీ ఉండేవాళ్ళు. దాంట్లో 20 మందిలో నుంచి 5 పిల్లలు ఇప్పుడు 10th బ్యాచ్ వెళ్ళిపోయారు. మధ్యలో కరోనా ముందు అట్లా 9 సంవత్సరాలు డిస్టర్బ్ అయింది. మళ్ళీ ఇది ప్రయత్నం మా తమ్ముడు సీత, దాని తర్వాత ఇప్పుడున్న సిబ్బంది ఎవరైతే వాళ్ళు కార్యకర్తలాగా సోదరులాగా ఉంటుందో వాళ్ళందరూ కలిసి చేస్తారు. మనకి ఎక్స్పోజ్ అయ్యేది కాదు. ఒక విద్యార్థికి ఒక 15,000 కాదు, ఎక్కువనే అవుద్ది ఖర్చు. అట్లా కొంతమంది దగ్గర నుంచి తీసుకుని ఇది చేస్తారనమాట. ఎవరు ఏది కూడా ఇందులో ఆశించదు, అన్నీ అకౌంట్ పే ఉంటుంది. ఎవరు చేసినా కూడా ₹1 కూడా రాసేది ఏంటి. ఐటీ ఎగ్జామ్షన్ ఉంటుంది. ఈటీసీ కింద మొత్తం సంవత్సరానికి యాడిట్ జరుగుతుంది. మనల్ని బ్యాంక్ అకౌంట్లో ఫస్ట్ 15 ఏళ్ళ కింద ఇవ్వడం ఒకేతైతే మళ్ళీ దీనికి ఇవన్నీ రావాలంటే మొదటి కాదండి అని దాని తర్వాత తెలుసుకున్నారు. ఇది జెన్యున్ ప్లాట్ఫామ్ కావాలి. పిల్లలు మన దగ్గర నుంచి వెళ్ళినప్పుడు మన దగ్గర తీసుకుంటే హ్యాపీ. నిజంగా మన 12 మంది మేడం. ఇప్పుడు 3 నిన్న హాలిడేస్ కానీ వెళ్ళారు. వీళ్ళందరినీ చైతన్య టెక్నో స్కూల్కి ఇంగ్లీష్ మీడియం, ఒక 3 సరస్వతి శిశు అంటే ఇంగ్లీష్ మీడియం. వీళ్ళ శారీరక ఎవరైనా లేచి ఒక్కొక్కరు లేచి మీ పేరు, మీ ఊరు, Studying 10th standard in Shastra High School. I am from Malkajalla village. My father name is Sriru. My mother name is Nagalakshmi. He is a farmer. She is a homemaker. Okay, I am studying 5th class. Saraswati Sismanya School. My father name is Ramanaya. My mother name is Mamta. I am studying in 5th class. Sri Saraswati Sismanya. Narmada. 7th class. My father name is Venkatesh Hallu. My mother name is Kavita. My school name is Damachala. దామర్చర్ల. 7th class. My father name is Madhu. My mother name is Kumari. I am studying 7th class. Sri Chaitanya High School. Village name is Guru. Studying 9th class. My mother name is Anita. My father name is Vijayarao. My village is Moglekota. I am from Magamuttur. School Chaitanya High School. ఈ సంవత్సరం వచ్చినాం. నేను మాదావాసంలో ఉంటాను. మాదావాసం దృష్టిలో ఉంటాను. నేను ఉదయం ఉదయం 5 గంటలకు లేపి ఏకాత్మత సూత్రం అవన్నీ చదివిస్తుంటాను. అల్పాహారం సమయానికి, అలాగే తర్వాత స్కూల్కి పంపించడం, స్కూల్ తర్వాత వచ్చి శాఖలను చూసుకోవడం, స్టడీ వర్క్లో కూర్చోబెట్టడం, ఏమైనా రాకపోతే నేనే చెప్తాను. అలాగే ఇంకా నైట్ అభ్యాసాలు, సూర్య నమస్కారాలు ఇవి కూడా నేనే చెప్తాను. నైట్ విశ్రాంతి ఇక్కడనే ఉంటాను. ఏమైనా మెడికల్ అయినా హాస్పిటల్ ఏమైనా అవసరం ఇట్లాంటి పిల్లల్ని చూడడం నాకైతే చాలా బాధ అనిపిస్తుంది ప్రస్తుతానికి అయితే. సరే, ఎనీవే మీకు మీ సీనన్న లాంటి పెద్ద మనుషుల అండ, ప్లస్ ఈ సార్ వాళ్ళు, సంపత్ వాళ్ళు, ఇట్లా ప్రీతం సార్ వాళ్ళు మీకు ఆర్థికంగా కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ మంచి తోడ్పాటు ఇస్తున్నారు వాళ్ళు. మీరు ఈ వేరే ఏమి ఆలోచించకుండా మీరు స్టడీ మీద మీరు దృష్టి పెట్టి ఇంకా మంచిగా మీరు ఎదగాలి, మంచి అభివృద్ధి సాధించాలి. సాయంకాలం ఈరోజు ముందుగా మన డైమండ్ సార్ అంటే మాశెట్టి శ్రీనివాస్ గీత దంపతుల కుమారుడైనటువంటి ధర్మతేజ అఖిలల వాళ్ళు జర్మనీలో ఉంటారు. వాళ్ళ బాబు మొదటి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసి మీ అందరితో ఈ బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే ఎన్నో మంచి కార్యక్రమాల్లో ప్రతి నిత్యం పాల్పంచుకుంటూ అందరికీ ఏదో ఒక విధంగా సహాయం చేయాలి, తన వంతు సహాయ సహకారాలు అందరికీ అందాలి అన్న మంచి మనసున్న మా డైమండ్ సారు వాళ్ళ మనవాడికి కూడా ఫస్ట్ పుట్టినరోజు ఏదైతే ఉందో అది ఇక్కడ ఈ మాధవ ఆవాసానికి వచ్చి మీ అందరికీ కూడా తన బర్త్డే జరుపుకుంటున్నందుకు ఆ చిట్టి తండ్రికి ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు. శ్రీరామ్, నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న. నువ్వు ఎక్కడ ఉన్నా కూడా నిండు నూరేళ్ళు సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆ దేవుడు నిన్ను ఇంకా మంచిగా దీవిస్తూ మీ తాతయ్య లాగానే, మీ నాన్నమ్మ లాగానే, అలాగే మీ అమ్మ నాన్నల గుణాలు ఏవైతే ఉన్నాయో మంచి దయాగుణము, సేవ చేసే గుణం ఏదైతే ఉన్నదో అవన్నీ పుణికి పుచ్చుకొని నీకు కూడా
ఈ స్టాండర్డ్ ఫస్ట్ కానించే ఇంకా ఇంకా ఎదుగుతూ ఉంటే ఇంకా మరిందరికో మీ చేతుల మీదుగా సేవలు అందించాలని అలాంటి ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అయితే ముఖ్యంగా ఇక్కడున్న పిల్లలందరికీ అంటే మేము ఎవరు కానీ మేము ఇక్కడ పెద్దవాళ్ళు అక్కడి నుంచి వచ్చారని నేను భయపడుతున్నాను. మనం అంతా ఒక ఫ్యామిలీ, ఓకేనా? ఒక ఫ్యామిలీ కాబట్టి మేమందరం రాగానే మంచిగా మేము మాట్లాడుకుని చేస్తాం. మమ్మల్ని చూసి మీరే కంగారు పడద్దు, ఏమనుకోవద్దు, ఫ్రీగా ఉండండి, మాట్లాడండి. అయితే మీకు ఏ ఇటువంటి ఇబ్బంది లేకుండా ముందుగా మనం ఏదైనా ఇంట్లో తల్లిదండ్రులను చూస్తే భయం అనేది మర్చిపోతాం, మంచిగా ఉంటాం. అలానే మాకు కూడా ఏం తెలియదు ఫస్ట్లో, మేము కూడా ఈ క్లబ్లో ఏంటి బయట అందరికీ వచ్చి చెప్పడం ఏంటని మాకు కూడా బాగా స్టేజ్ ఫియర్ ఉంటుండే. కానీ మా సార్ చూడంగానే మా సార్ చెప్పే మాటల ద్వారా అవన్నీ మేము మర్చిపోతుంటాం. ఎందుకంటే మనకు మన ఫ్యామిలీ ఉన్నది, మనకు పెద్ద అండా ఉన్నాడు, వారి సమక్షంలో మనం ఏదైనా సరే చేస్తాము, సాధించగలుగుతాం, తీరుతామని లాగా మా ఇంత వయసు వచ్చినా మేమే మోటివేషన్ అవుతూ మీకు అన్నీ చెప్తున్నాము. ఇంకా మీ చిన్నపిల్లలు కాబట్టి సార్ వాళ్ళతో మేము కూడా అప్పుడప్పుడు వస్తుంటాము, మీకు చెప్తుంటాము. కాబట్టి మీరు కూడా మంచిగా చదువుకోవాలి. ఇలాంటి వాళ్ళ ఆశీర్వాదం మీకు ఇంకా చాలా అవసరం. వాళ్ళు ఎప్పుడూ ఆశీర్వాదం ఇస్తూనే ఉంటారు. అది మనం తీసుకొని మంచిగా చదువుకొని వాళ్ళ పేరు నిలబెట్టేలాగా మంచిగా చదువుకొని మంచి ఉద్యోగం మీరు చేయాలని, మీ అమ్మ నాన్నలు కూడా మంచి పేరు తీసుకురావాలని, ఈ మాధవ ఆవాసం ఇంతమందితోనే కాకుండా ఇంక ఈ హాల్ అంతా నిండిపోవాలి. మేము వస్తే కూడా ఎక్కడ కూర్చునేటట్టు ప్లేస్ ఉండాలి. అలా అంత పిల్లలతో మంచిగా ఉండి చాలా పెద్ద ఎదగాలని కోరుకుంటూ వన్స్ అగైన్ చిట్టండి నాన్న నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మా అన్నగారు అయినటువంటి డైమండ్ సీని గారి కొడుకు ధర్మతేజ వాళ్ళ బాబుది ఫస్ట్ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ అల్పాహారం పిల్లలకి ఫ్రూట్స్ స్వీట్స్ అవి పంపిణీ చేయడం జరిగింది. శ్రీరామ్ నీకు ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ సేమ్ అలానే తాత అడుగుజాడల్లో నడుస్తూ తాత ఎలాంటి సేవలు చేశాడో అలానే నువ్వు కూడా అలాంటి సేవలు చేస్తూ ఇంకా తాత కన్నా ఎక్కువ మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నా. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే శ్రీరామ్. ప్రతి ఒక్కరికి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి శ్రీరామ్కి ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు. నేను శ్రీరామ్ కూడా తాతగారి ఆశయాలు నెరవేరుస్తానని ఈ రోజుతో నాకు డిసైడ్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళ తాతగారు లాగానే ఆయన కూడా సేవా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసి ఇంతమంది దీవెనలు పొందడం జరిగింది. కానీ నేటి బాలలే రేపటి పౌరులు, మాధవ ఆవాసం అనేది ఒకటి ఉందనే విషయం నాకు తెలియదు. నేటి సమాజ నిర్మాతలు మీరే కాబట్టి మీరు ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నాను నా తరఫున. మన జీవనం సంఘటనం ఒక యజ్ఞం సమిధత మన జీవనం భరతమాత పాదాలకు మూలం ఆమె మోము పైన చిరునవ్వులం గలగల పారే ఆ జలపాతం నిలిచిందా తన కోసం ఏనాడైనా మిలమిల మెరిసే ఒక అగ్నిగణం నిలిచిందా తన కోసం ఏ క్షణమైనా అనామిక సందేశం హైందవ జీవన సారం అనామిక సందేశం హైందవ జీవన సారం జనని జన్మ కారణం జన్మభూమి దీవెన సంఘటనం ఒక యజ్ఞం సమిధత మన జీవనం భరతమాత పాదాలకు మూలం ఆమె మోము పైన చిరునవ్వులం బూరులను పోసే రైతు రాశాడా తన పేరు ఏనాడైనా ఆ జన్మాంతం సేవలు చేసే తల్లి అయిందా ఆనవాళ్ళు ఏనాడైనా అనామిక సందేశం హైందవ జీవన సారం అనామిక సందేశం హైందవ జీవన సారం జనని జన్మ కారణం జన్మభూమి దీవనం సంఘటనం ఒక యజ్ఞం సమిధన మన జీవనం భరతమాత పాదాలకు మూలం ఆమె మోము పైన చిరునవ్వులం.
మంగళం భవతు సహనౌగుణతు సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే శ్రీరామ్. హ్యాపీ బర్త్డే శ్రీరామ్. చెప్పాలా మీరు? హ్యాపీ బర్త్డే శ్రీరామ్. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. ఈయన పుట్టినరోజు సందర్భంగానే మీరే తీసుకుంటున్నారు వాళ్ళంతా. హ్యాపీ బర్త్డే శ్రీరామ్. హ్యాపీ బర్త్డే. నెక్స్ట్ ఇయర్ వరకు థ్యాంక్ యూ చెప్తారు కొడుకు. నెక్స్ట్ ఇయర్ వరకు చెప్తారు మేడం. శ్వేత మేడం. రూపాయ నమస్తు పరమాత్మనే. ఓం సచ్చిదానందరూపాయ నమోస్తు పరమాత్మనే. జ్యోతిర్మవస్వరూపాయ విశ్వమాంగళ్యమూర్తయే. ప్రకృతి పంచభూతాని నిజకాలే సర్వేషాం సదా కుర్వంతు మంగళం. మహేంద్రో మహేశ్వరో దేవతాత్మా యమునా దేవా కాశీ అయోధ్య మధురా మాయా కాశీ కాంచీ అవంతికా వైశాలి కాళికా దేయా పురీ తక్షశిలాదయా ప్రయాగరాజ్ పాటలీపుత్రం విజయనగరం మహత్. ఇంద్రప్రస్థం సోమనాథః సదా మృదుసముద్రం. చతుర్వేద పురాణాని సర్వోపనిషత్సః రామితగా గురుగ్రంథస్థానిరః. ఏష జ్ఞానవిశేషः సర్వయోపరి సర్వదా. అరుంధత్యన సూర్యా చ సావిత్రి జానకి సతి ద్రౌపది కన్నగీతాని చెన్నమ్మ. అంటే నల్లగొండ జిల్లాలో 2 నడుస్తుంది. మర్రిగూడలో ఒకటి నడుస్తుంది. అదేమో అనాథలేదు పూర్తిగా. అది గ్రామ భారతి నాగార్జున ఆవాసం. ఆవాసం అంటే ఇక హాస్టల్ అంటే మన భాషలో చెప్పాలంటే హాస్టల్. దీన్ని ఇక సంస్కృతిలో ఆవాసం అంటాం. ఇదేమో మాధవ ఆవాసం 2009లో ప్రారంభించబడింది. ఈ ల్యాండ్ ఒక అతను నరసింహారెడ్డి గారని దాన్ని మనకు దొరుకుతుంది ఇచ్చేసారు. గుంటల జాబ్ మనకు. దీంట్లో 2 సంవత్సరాల క్రితం జరిగాం. అంతకుముందు శిశు మందిర్లో నచ్చింది. ఈ 2 years నుంచి ఇక్కడికి వచ్చింది. ప్రతి సంవత్సరం కూడా పిల్లలు ఒక 15-20 మంది ఉంటారు. కరోనా తర్వాత కొంచెం రెసిడెన్షియల్ స్కూల్స్ అయినాక సంఖ్య తగ్గింది. 2009 నుంచి నడుపుతున్నాం. ఇప్పటికి ఒక 200-300 మంది బ్యాచ్లు పేరు పిల్లలు. దీంట్లో కండిషన్ ఏంటంటే 5వ తరగతి నుంచి లేదా 6వ తరగతి నుంచి బీద విద్యార్థులను తీసుకుంటాం. అంటే తల్లిదండ్రులు ఉండొచ్చు, వ్యవసాయ కూలీ లాంటి జాగా లేనటువంటి అంటే పొలం కానీ ఏది కానీ లేనటువంటి పిల్లల్ని తీసుకొని 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మనం ఫ్రీగా చదివిస్తాం. అంటే వాళ్ళకి కావాల్సిన భోజనము, బట్టలు, స్కూల్ ఫీజు అన్నీ కూడా ఈ సంస్థ తరఫు నుంచే కడతాం. మాకు ఫండింగ్ ఎట్లా వస్తుందంటే ఇక్కడ ఉన్నటువంటి టౌన్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు, డాక్టర్లు, లాయర్సు, అలాగే మన రైస్ మిల్ ఓనర్సు, మన ఇంట్లో మన లాంటి పెద్దవాళ్ళు వీరందరూ సహాయం తీసుకొని మేము దీన్ని నడుపుకుంటాం. దీనికి ఆవాస ప్రముఖుడు ఒకతను హాస్టల్ వార్డెన్ అన్నట్టు మేము ప్రముఖం. ఆవాస ప్రముఖుడు సాయం వస్తుంది ఉదయం సాయంత్రం. వారి ఆస్థానంలో ఏదైతే ప్రోగ్రామ్స్ ఇస్తున్నారో మేము నేర్చుకునే దానికి మేడం ఇప్పుడు మాకు మెంటర్ అన్నమాట. మా పై అట్లా పరిచయం అయింది. ఇక్కడే గోల్డ్ షాప్ వాళ్ళది మంచి ప్రముఖ యాంకర్, చాలా గట్టిగా మాట్లాడారు.
అది కటింగ్ అది వర్క్ షాప్ ఉంటుంది కదండి, షోరూమ్ కాకుండా వర్క్ షాప్ అనమాట. మనకు ఎప్పుడన్నా కావాలంటే ఫ్రీ అంకరింగ్ తీసుకోవచ్చు. ఈవినింగ్ అండి, మా పరిభాషలో మేము హ్యాపీ ఈవినింగ్ అంటాము, గుడ్ ఈవినింగ్. ఇక్కడ మీరు గుడ్ ఈవినింగ్ అంటారు కదా, మేము బ్యాక్లో హ్యాపీ ఈవినింగ్ అంటాము. ఈరోజు ఇక్కడ గ్యాదర్ అవ్వడానికి కారణం అందరికీ తెలుసు. బుజ్జి చిట్టి బాబాయి కియాన్ తేజ్ శ్రీరామ్ది బర్త్డే సందర్భంగా సార్ వాళ్ళ మనవడు బాబు వాళ్ళ బాబు బర్త్డే సందర్భంగా ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది. అందరూ బాబుకి హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పే ఉంటారు. అందరి తరపున దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలి. ఇటువంటివి ఎన్నో కార్యక్రమాలు వారి ద్వారా జరగాలి. వారు ఇంకా మీకు అండగా నిలబడాలని కోరుకుంటున్నాం. మేము కూడా మీకు ఎప్పటికీ అండగా ఉంటాము. మిమ్మల్ని ఇక్కడ మీకు హెల్ప్ చేయడానికి, మీతోటి మాట్లాడడానికి, మిమ్మల్ని గ్యాదర్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, మీరు చదువుతారు, పెద్దయినాక ఒక స్టేజ్కి వెళ్తారు, వాళ్ళకేదో చేస్తారు, వాళ్ళ పేరు నిలబెట్టాలని కాదు, మీరు ఒక స్టేజ్కి రావాలి ఖచ్చితంగా. వాళ్ళ ద్వారా మీరు బాగుపడి ఒక మంచి స్టేజ్కి వస్తే ఏంటంటే మంచి చేసినామన్న తృప్తి వాళ్ళకు ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఉపయోగించుకోవాలి, కష్టపడాలి, మీ తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలి. ఖచ్చితంగా ఇక్కడ మీకు సపోర్ట్గా ఉన్న వాళ్ళ పేరు నిలబెట్టాలి, ఒక మంచి స్టేజ్కి రావాలి. ఓకేనండి. నాకు ఈరోజు ఇక్కడికి రావడానికి చాలా సంతోషంగా ఉంది. అది కూడా మాశెట్టి శ్రీనివాస్ గారు డైమండ్ నాకు తండ్రి లాంటి వాళ్ళు, చాలా అంటే చాలా మంచి వాళ్ళు. మంగతాయి గారు మాకు ఇప్పుడు నేను వాళ్ళ ఫ్రెండ్, నేను వాళ్ళ ట్రైనర్, నాకు ఫ్రెండ్, ముఖ్యంగా మా తండ్రి లాంటి వారు. వారి కోసం నేను ఇక్కడికి రావడం జరిగింది. మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. మీరు మాత్రం ఖచ్చితంగా ఒక మంచి స్టేజ్కి రావాలని నేను కోరుకుంటున్నాను. ఓకేనా?